ఇది సమీర ల్యాప్టాప్. రిస్క్ చేసి తీసుకొచ్చాను, వెంటనే ఇచ్చేసాయి. పుట్టప్ కేసే కదా, కనపడలేదని చెప్పు. బాబాయ్. 35 రూపీస్ పెట్టుకునే వాటర్ క్యాన్ మీ ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళేటప్పుడు 20 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ కొని మీ ఫ్యామిలీ మొత్తం తాగినా ఈ వీడియో మీకోసమే. బాటిల్ వాటర్ తాగి మా అబ్బాయికి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చాకే నేను ఈ ప్రాబ్లమ్ ని సీరియస్ గా తీసుకున్నాను. దీనికి ఇంకో సైడ్ చూసాకే నాకు అర్థమైంది, రేపు మనకి నీళ్లు దొరకడం ఎంత పెద్ద సమస్య నాకు అర్థమైంది. మనం ఊహించని ప్రమాదమే. వన్ ఇండియా, వన్ పైప్ లైన్. నవంబర్ 15 3 స్టేట్ సీఎంస్ కలిసి ఇనాగ్రేట్ చేస్తున్న ఈ పథకం ఫ్యూచర్ కి ఒక పెద్ద వరం అని చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు. ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం, కానీ పాస్ట్ గురించి నేను చెప్తాను. కోచబంబా, బొలివియాలో గార్డెన్ సిటీ. ఆ ప్రశాంతమైన ఊరికి ఒక కంపెనీ వచ్చింది. అక్కడున్న వాటర్ రిసోర్స్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంది. నీటికి వెలకట్టింది, మెల్లిగా రేటు పెంచింది. కొన్ని రోజులు నీటికి నీళ్ళని మనిషికి అందని వస్తువు చేసింది. ఊరంతా ఏర్లు సెలయేర్లు నీళ్లతో ఉన్నా తాగడానికి నీటి చుక్క లేదు. జనానికి చిన్న చిన్న పిల్లలు దాహంతో ఏడ్చారు. జనం తిరగబడ్డారు. నీళ్లు పట్టుకోవడానికి వస్తే కాల్ చేశారు. వాన నీరు పట్టుకుందామని ట్రై చేస్తే దొంగ అని అరెస్ట్ చేశారు. పోరాటాలు, మిలిటరీ ఎమర్జెన్సీ అని జనాన్ని పరిగెత్తించారు. ఇది బొలివియాతో ఆగలేదు. కేప్ టౌన్, అర్జెంటీనా, ఫిలిప్పైన్స్, అంతెందుకు పాకిస్తాన్ వరకు ఇదే జరిగింది. హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్. ఇదే మన దేశంలోనూ జరుగుతుంది. వాటర్ ని ఒక సోర్స్ గాను రిసోర్స్ గాను చూడకుండా ఒక ప్రోడక్ట్ గా దాంతో బిజినెస్ చేయడం అలవాటైపోయింది. దానికి డబ్బులు ఇవ్వడం అలవాటైపోయింది. ఆ అలవాటుని ఒకడు వాడుకుంటాడు. నీటిని కబ్జా చేస్తాడు. డెలివరీ చేయకుండా నిల్వ చేస్తాడు. డిమాండ్ క్రియేట్ చేస్తాడు. రేటు పెంచేస్తాడు. మన నీళ్ల కోసం అడ్డుకునేలా చేస్తాడు. ఈ రాతోడు అతని ఓయాసిస్ జస్ట్ వాటర్ కంపెనీ కాదు, మాఫియా, వాటర్ మాఫియా. ఈ పథకాన్ని ఎదిరించి చాలా చోట్ల చాలా మంది పోరాడుతున్నాం. కానీ ఆ రాతోడు ముందు మేమంతా నథింగ్. వీళ్ళని ఆపడానికి ఎవరికైనా ఏవైనా ఒక్క దారున్నా చెప్పండి, నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. హెమిక్ సార్కాయిడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. ఊరి మీద చల్లడానికి కూడా నీళ్లే ఉండవు. వాటర్లో BPA అనే డేంజరస్ పాయిజన్ ఉంది. ఇట్స్ నాట్ ట్రేసబుల్. ఇది ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిజాస్టర్. ఆర్డర్ చేసి 60,000 ఏ ఉండమంటున్నాను బాబు. ఆగండి, తీసుకో. అక్క, ఇదొద్దు. ఏరా నీళ్ళని కాచుకొని తాగు. కాచుకోనా? చెప్పు శాలిని. రెస్ట్రిక్టెడ్ సైట్లో నువ్వేం చేస్తున్నావు? సమీరా ఇవేవి చేసి ఉండదని ప్రూవ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది చేసిందంతా తనే అని. ఇది చూడు, ఆంధ్ర యూనివర్సిటీ 1974 బ్లూ ప్రింట్. రా రికార్డ్ రూమ్ సీక్రెట్ ఎంట్రన్స్ గురించి తనకెలా తెలుసు? తనకు ఆ కీ ఎవరిచ్చుంటారు? పోలీస్ జామర్స్ ఆన్ చేసినప్పుడు సరిగ్గా ఆ టైంలో లోపలికి వెళ్ళాలని తనకి ఎవరో చెప్పారు విజయ్. ఆ టైంలోనే తను వెళ్ళి డాక్యుమెంట్స్ దొంగిలించింది. ఇది చేసిన తను మాత్రమే కాదు, దీని వెనకాల ఇంకా ఎవరో ఉన్నారు. మిషన్ ఫెయిల్డ్. సమీరా చచ్చిపోయింది. సమీరా చచ్చిపోయిందంతే. రెడ్ లెటర్ ఇంకా బయటే ఉంది. అది సిబిఐకో రాతోడు చేతికో ఇంకా వెళ్ళలేదు. సమీరా తనకి ఇది ప్రమాదం అని తెలిసే చేసింది. అయినా ఎవరి కోసం, దేనికోసం ఇంత రిస్క్ తీసుకోవాలి? సర్దార్, మనం ఎలాగైనా ఆ రెడ్ లెటర్ ని సర్దార్కి అందజేయాలి. సర్దార్ ఎక్కడున్నాడు? సమీరా బిలాంగింగ్స్ ని నాకు ఇవాళ మార్నింగే తెచ్చిచ్చారు. ఇవి చూడు, ఎన్ని ట్రైన్ టికెట్స్. కానీ నాకు తెలిసి తను ఎక్కడికి ట్రావెల్ చేయలేదు విజయ్. ట్రావెల్ చేయలేదు. స్టేషన్లో ఎవరినో మీట్ అవడానికి వెళ్ళారు. బయట ఎవరో ఒకతను వీల్ చైర్లో వచ్చి తనకు ఒక టికెట్ ఇచ్చారు. అది నేను చూశాను. ఇవన్నీ మీట్ అవడం కోసం టైం అండ్ ప్లేస్ అనుకుంటా. ఇది
చూడు, రేపు మార్నింగ్ 4:30 కూడా ఒక టికెట్ ఉంది విజయ్. సమీర ఎవరినో మీట్ అవ్వాలనుకుంది. వాడిని పట్టుకుంటే సర్దార్ని పట్టుకోవచ్చు. రేపు రైల్వే స్టేషన్కి నువ్వు వస్తున్నావు పొద్దున్నే 4:30కి. టైం ఎంత? 2:30. వెళ్తాం పద. ఏదో కోడ్ రెడ్ లెటర్ అని కథలుగా చెప్తున్నారు. ఒక హ్యాంపర్ని ప్యాక్ చేయమన్నారు సార్. 29/6 సార్. శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. సర్దార్ ఎక్కడున్నాడు? బంగ్లాదేశ్ చిట్టగాంగ్ సెంట్రల్ ప్రిజన్. బంగ్లాదేశ్? ఏది ఆ ఫోర్ట్ ప్రశ్న? న్యూస్ లో రైడ్స్ జరుగుతున్నాయని చెప్తున్నారే అక్కడ. ఎగ్జాక్ట్లీ. ముప్పై 2 ఏళ్లుగా ఒక్కో జైలుకి అతన్ని మార్చి ఇప్పుడు చిట్టగాంగ్ ప్రిజన్ లో ఉంచారు. Come in. Right alert in D block. Step back. Emergency lockdown. Okay, sir. Right now. Bombs ఉన్నాయా? 1408 కీ ఉందా? ఉంది సార్. 1408 లో ఉన్న ఫ్లెక్స్ ఎవరు? 32 ఏళ్లుగా జైల్లోనే ఉండి తుప్పు పట్టిపోయింటాడు. ఇప్పుడు వాడే చేయగలడు. వాడు కనిపిస్తే వీళ్ళందరూ భయపడతారు. ये बूंदे करके हमारी डील कर दो. सिग्नल है మీకు ఒక ఖైదీని హెల్ప్ అడగడానికి. వి ఆర్ యూనిఫార్మ్డ్ ఆఫీసర్స్. ఫార్మ్ ఎ లైన్. సృష్టించిన ఏజెంట్ విక్టర్, నువ్వు అనుకుంటున్నట్టు అతను తుప్పట్టిన తుపాకీయో తూటారో కత్తో కాదు. అతను ఒక అణు ఆయుధం. అతను ఒక డేంజరస్ న్యూక్లియర్ వార్ హెడ్.
ఎవరితను? ఇతనే అన్నోన్ మేడం. 32 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. తన అసలు పేరు తెలీదు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడని చెప్తున్నారు. ఎవరో ఏంటో కనుక్కోలేకపోయారా? కుదరలేదు మేడం. ఈ వ్యక్తికి 8 పాస్పోర్ట్స్ ఉన్నాయి. 24 లాంగ్వేజెస్ మాట్లాడతాడు. ఆయన్ని 600 టైమ్స్ ఇంట్రోగేట్ చేశాం. ప్రతిసారి ఒక్కో లాంగ్వేజ్ ఒక్కో కథ. మషిన్ అవన్నీ నిజమని చెప్పింది. ఒక స్టార్తో ఈ డోర్ తీయగలిగారు అంటే ఈయన తలుచుకుంటే ఎప్పుడో తప్పించుకొని పారిపోయి ఉండొచ్చుగా. సర్దార్ ఉన్నది కారాగారంలో కాదు, ధ్యానంలో. ఎందుకు ఇన్ని రోజులు ఇక్కడే ఉండాలి? దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారా? సర్దార్ బయటికి రావాలంటే తన తపస్సుని భగ్నం చేస్తే చాలు. రెడ్ లెటర్ అతని చేతికి అందితే చాలు. ఈ రాజు ఎవరో తెలుసా? తెలీదు సార్. ఈజ్ మై యాన్సెస్టర్, మా తాత. ఇప్పుడు ఇతను ఎవరో కూడా ఎవరికి తెలియదు. కారణం ఏంటో తెలుసు? ఇతను పవర్ నేలలో ఉందని నమ్మాడు. పవర్ నేలలో కాదురా, నీటిలో ఉంది. వన్ హూ కంట్రోల్స్ వాటర్ కంట్రోల్స్ ద వరల్డ్. ఇది నిన్న పుట్టిన ప్రాజెక్ట్ కాదురా, 50 ఏళ్ళకి వేసుకున్న పథకం. ఐఎమ్ అట్ ద కస్ప్ ఆఫ్ మేకింగ్ హిస్టరీ. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. 32 ఏళ్ళుగా కనిపించకుండా పోయిన సర్దార్ అనే కోడ్నేమ్ ఇప్పుడెందుకు బయటకు వచ్చింది? దానికి కారణం ఎవరు? ఒక బొద్దు ఇంకా బయట తిరుగుతోంది. వెతికి పట్టుకుని నలిపేసి డౌన్ దిస్ అప్. నాకు తెలుసు అతని ప్లాట్ఫామ్స్ మీదే ఉండాలి. నువ్వు ఇక్కడే ఉన్నావు. నేను మేనేజ్ వీర్రాజ్ అన్న సార్, ఈ సిమ్ కార్డ్స్ అన్ని చివరిగా ఎక్కడ యాక్టివేట్ అయ్యాయో లొకేషన్ చూసి చెప్తారా? రైట్ సార్. థ్యాంక్స్ అన్న. విజయ్, ఆ వ్యక్తికి చెందిన ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు మొత్తం అన్నీ ఫేకే. ఈజ్ ఏ కంప్లీట్ గోస్ట్. సార్, పేరు లేదు, అడ్రస్ లేదు. సీల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సార్. అసలు ఏంటి సార్ ఇది? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే సార్. వెంటనే ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్ చేసి చెప్పండి. టెల్ దెమ్ వి హావ్ రిసీవ్డ్ కోడ్ రెడ్. సార్, బంగ్లాదేశ్కి కోడ్ రెడ్ వెళ్ళింది. ఏ ఐడి నుంచి? ఐడి నుంచి కాదు సార్, పోస్ట్. అది 1980s ప్రోటోకాల్ కదా.
బంగ్లాదేశ్ ప్రిజన్లో 50 ఏళ్లకు పైబడిన ఇన్మేట్స్ లిస్ట్ నాకు వెంటనే కావాలి. This is regarding the prisoner you're holding in cell number 1408. You are in possession of a highly dangerous agent, ever trained by the Indian intelligence. రెడ్ లెటర్ వచ్చిందని అతనికి చెప్పారా? నో, వి డిడ్ంట్. గుడ్, నేను వస్తాను. అతన్ని ఎంక్వైరీ చేయాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ ఆల్, ఆ రెడ్ లెటర్ వచ్చిందని అతనికి తెలియకూడదు. ఓకే సార్. సార్, బంగ్లాదేశ్లో కోడ్ రెడ్ సర్దార్ చిటగాంగే. కిల్ ఆర్డర్ వెళ్ళిపోయిందా? ఇంకా లేదు సార్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి ఫోన్ చేయి. ఎస్, దిస్ ఇస్ బంగ్లా హై కమాండ్. ఎస్ సార్. ఇండియన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ హెడ్ మనతో లైన్లో ఉన్నారు. ఓకే సార్. సర్దార్ మీ కస్టడీలో ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. సర్దార్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. పాయింట్ బ్లాంక్ రేంజ్లో అతన్ని షూట్ చేయండి. నో నీడ్ టు ఫాలో ఎనీ ఎగ్జిక్యూషన్ ప్రోటోకాల్. సర్దార్ అనేవాడు ఉండేవాడు, ఉన్నాడు, చచ్చాడు అని ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. రెడ్ వస్తే ఏం చేయాలి? మన కస్టడీలో ఉన్న ఇండియన్ రా ఏజెంట్ ని తిరిగి అప్పగించాలి. ఒకళ్ళేమో తిరిగి తీసుకువెళ్ళిపోతాం అంటున్నారు, ఇంకొకరేమో చంపేయమంటున్నారు. సంథింగ్ ఇస్ రాంగ్ సార్. మనకి ఇవన్నీ అవసరం లేదు సార్. తిరిగి ఇండియాకి అప్పగించేద్దాం. పంపిన తర్వాత అతను ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. జస్ట్ ఒబే ఆర్డర్స్. కబీర్, టేక్ ఓవర్. ఓకే సార్. సిమ్ కార్డ్స్ అన్ని ట్రేస్ చేశాను. అది ఒక లొకేషన్ చూపిస్తుంది. అది పాత హైవే మీద ఉంది. అదొక నిర్మానుష్యమైన ప్రదేశం. అక్కడ తగలబడిన పెట్రోల్ బంక్ మాత్రమే ఉంది.